అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీలో ఛాలెంజ్ల పైన ఛాలెంజ్లు చిటికలేస్తూ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒకటోసారి ఛాలెంజ్ చేసినా, రెండోసారి ఛాలెంజ్ చేసినా, మూడోసారి ఛాలెంజ్ చేసినా, నాలుగోసారి ఛాలెంజ్ చేసినా దమ్ముంటే అసెంబ్లీకి రా, డిఎస్సిపై జరిగిన అక్రమాలపై చర్చించుకుందాం అంటున్నాడు. అటు శాసన మండలిలో డిఎస్సి అక్రమాలపై చర్చిస్తాము అంటే వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తారు. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరిస్తే డిఎస్సిపై చర్చించడానికి వీలు లేదు అని కుండ బద్దలు కొట్టినట్లు శాసన మండలి చైర్మన్ ప్రకటించడం కూడా జరిగింది. నిన్న వీడియో కూడా పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు మనం చర్చిస్తాము అని శాసన మండలిలో పదే పదే కూడా అడుగుతుంటే, పోడియం దగ్గర ధర్నా చేస్తుంటే అప్పుడు ఏమైంది మీ తెలివి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ బాబు గారికి. అంటే అసెంబ్లీలోనే చర్చించాలా? వైసీపీ నాయకులు డిఎస్సి అక్రమాలపై శాసన మండలిలో చర్చిస్తామంటే మీకేంటి ఇబ్బంది? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు అని తెలిసి అసెంబ్లీలో చిటికలేస్తూ రంకిలేస్తూ ఛాలెంజ్ల పైన ఛాలెంజ్లు చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు ఎంత ఉత్తములు అని అనుకోవాలని. మీలో నిజాయితీ ఉంటే డిఎస్సి అక్రమాలపై ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కాదంటున్నారు? శాసన మండలిలో డిఎస్సిపై ఎందుకు మీరు చర్చించలేదు? అసెంబ్లీలో అయినా శాసన మండలిలో అయినా రెండిట్లో ఒకటే కదా. మరి ఎందుకు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు వాయిదా తీర్మానం అడిగినప్పటికీ ఎందుకు మీరు కాదంటున్నారు? ఎందుకు వాయిదా తీర్మానాన్ని క్యాన్సిల్ చేశారు, తిరస్కరించారు? మీకు తెలుసు డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీ చేస్తే మనం దొరికిపోతాము, మనల్ని అరెస్టులు చేస్తారు అని మీకు బాగా తెలుసు. అందుకే సిబిఐ ఎంక్వైరీ అంటే మీరు భయపడతారు. అయ్యా, మీరు రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న ధైర్యం, తెగువ చంద్రబాబు నాయుడికి అసలు ఉందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు పరిటాల రవి హత్య కేసులో రాజశేఖర్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి, నా కొడుకు తప్పు చేసుంటే శిక్షించండి అని ధైర్యంగా ఆయన చెప్పగలిగాడు. మరి ఆ ధైర్యం చంద్రబాబు నాయుడికి ఎందుకు లేదు? సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంటే ఎందుకు మీరు కాదంటున్నారు? సిబిఐ ఎంక్వైరీ వేస్తే దొరికిపోతామని భయమా? 421 పోస్టులకు అసలు స్పోర్ట్స్ కోటాలో మెరిట్ వచ్చిన విద్యార్థికి, జాతీయ ర్యాంకు ఉన్న విద్యార్థికి సీట్లు రాలేదని డిఎస్సి అభ్యర్థులు అక్కడ లబోదిబోమంటుంటే ఈ పక్క జగన్మోహన్ రెడ్డితో ఛాలెంజ్లు చేస్తున్నారు. మీరు ఛాలెంజ్లు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డితో కాదు. డిఎస్సి అభ్యర్థి డే టైం అయినా నైట్ టైం అయినా మీరు ప్లేస్ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడే మేము ఆధారాలతో సహా వస్తాం, మీరు ప్లేస్ చెప్పండి అంటూ ఒక డిఎస్సి అభ్యర్థి మంత్రి నారా లోకేష్కు, చంద్రబాబు నాయుడుకు ఛాలెంజ్ చేస్తున్నాడు. బాధిత అభ్యర్థి ఆర్చరీలో గోల్డ్ మెడలిస్టు దుర్గయ్య, ఆ అబ్బాయి పేరు. అతను దుర్గయ్య అనే బాధితుడు గోల్డ్ మెడలిస్ట్ అయినప్పటికీ నాకు ఉద్యోగం రాలేదు, స్పోర్ట్స్ కోటాలో దొంగ దారిలో అడ్డదారులు పోస్టులు భర్తీ చేశారు అనే ఆరోపణలు చేస్తున్నారు. అటువంటి అభ్యర్థులతో మీరు ఛాలెంజ్ చేయాలి, రావాలి. డిఎస్సి అభ్యర్థులతో మీరు చర్చించాలి. డిఎస్సి అభ్యర్థులతో చర్చించరు. ఆ శాసన మండలిలో చర్చకు వైఎస్ఆర్సీపీ నాయకులు అడిగితే తిరస్కరిస్తారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడని తెలిసి శాసన మండలిలో చిటికలేస్తారు, రంకిలేస్తారు, ఛాలెంజ్లు చేస్తారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఛాలెంజ్ చేస్తున్నా అంటారు. అయ్యా, మీరు ఛాలెంజ్లు చేయాల్సింది చేసే చోట చేస్తే అన్నీ బాగుంటాయి. శాసన మండలిలో ఇప్పటికైనా చర్చించండి. వైఎస్ఆర్సీపీ నాయకులు రెడీగా ఉన్నారు డిఎస్సిపై చర్చించడానికి. మీకు జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు, వైఎస్ఆర్సీపీ నాయకులే మీకు సరిపోతారు. వాళ్ళకి సమాధానం చెప్పండి మీకు దమ్ము ధైర్యం ఉంటే. లేకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఓకే చెప్పండి, మీరు తప్పు చేయలేదు కదా, సిబిఐ ఎంక్వైరీకి ఓకే చెప్పండి, చూస్తాం. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీరు తప్పు చేయకుండా ఉంటే ఎందుకు డిఎస్సి అభ్యర్థులతో చర్చించరు? ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి నో చెప్తున్నారు చెప్పండి.